హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఆడుదాం, చేద్దాం, నేర్చుకుందాం అనేటువంటిది 5వ తరగతి చూస్తున్నాం. నా దినచర్య ప్రతిరోజు ఉదయం తొందరగా లేస్తాను. లేచాక ఏమేమి చేస్తారో రాయండి. కొన్ని బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మల సహాయంతో మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. దినచర్యలో విశిష్టమైనటువంటి అంశాలు ఏంటి? నేను ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తాను, అందువలన నాకు రోజంతా తాజాగా ఉంటుంది, బాగా ఉత్సాహంగా ఉంటుంది. వీటిని గురించి మనము రాద్దాము. ఆహారం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఆహారం అనేటువంటి సాధారణంగా మన ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, క్షారాలు, ఖనిజాలు, నీరు ఇమిడి ఉంటాయి. వీటి వలన మన ఆహారము సమతుల్యంగా ఉంటుంది, అంటే సమానంగా ఉంటుంది అనమాట. అంటే ప్రతిరోజు వచ్చేసి మన ఆహార పదార్థాల్లో ఇవన్నీ కలిసి ఉంటేనే మనము సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము అని అర్థం అనమాట. సరే, నా భోజనంలో మనం ఏం చేద్దాము ఇక్కడ చూడండి. నా భోజనము పదార్థాలు అన్నము, పప్పు, చారు, రొట్టె. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అన్న, అక్క భోజనం చేస్తున్నారు. వారి మధ్య కింది సంభాషణ జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనంటే, తాతయ్య, ఆహా, ఈరోజు పప్పుచారు ఎంత రుచిగా ఉందో. నానమ్మ, అన్ని పప్పులను కలిపి పప్పుచారు తయారు చేసింది అనే అన్ని పప్పులను మనకు అవసరం కాబట్టి అన్నిటిని కలిపి పప్పుచారు చేసింది అనేసరికి నాన్న, అందుకే ఇంత రుచిగా ఉందా అన్నాడు. అన్న, కేవలం రుచికరంగానే కాదు, అందులో శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. సో అమ్మ, నీకు ఎలా తెలుసురా అని అడిగింది. అక్క, అమ్మ, ఇవన్నీ మాకు పాఠశాలలో బోధిస్తారు, ఇవన్నీ మాకు తెలియజేస్తారు. దీన్ని సమతుల్యమైనటువంటి ఆహారము అని అంటారు. ఆరోగ్యమైనటువంటి బలమైనటువంటి శరీరం కోసము సరైనటువంటి ఆహారము ముఖ్యమైనదిగా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు అన్నవి ఆహారంలోని ముఖ్యమైనటువంటి అంశాలు. వీటి నుంచి శరీరానికి అవసరమైనటువంటి శక్తి అనేటువంటిది లభిస్తుంది. మనం తీసుకునేటువంటి ఆహారం వచ్చేసి సమతుల్యంగా ఉండాలి, అన్నీ కలిసికట్టుగా ఉండాలి. అన్నీ కలిసినట్లుగా ఉన్నట్లయితే మనకు వచ్చేసి సమతుల్యంగా మనకు శక్తి అనేటువంటిది బాగా లభిస్తుంది. వీటితో పాటు క్షారాలు, ఆహార పదార్థాలు పీచు ఉండడం వలన శరీరం అనేటువంటిది పెరుగుతుంది మరియు అభివృద్ధి అనేటువంటి చెందుతుంది. ఇక్కడ చూడండి, ఏవి తక్కువ ఉండాలి, ఏవి ఎక్కువ ఉండాలి అనేటువంటి చూడండి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఉండాల్సినటువంటి పదార్థాలు, తక్కువగా తీసుకోవాల్సిన పదార్థాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు ఇవన్నీ కొంచెం తగ్గించాలి. మిఠాయిలు వీటిని తగ్గించాలి. సో పాలు, పండ్లు, కూరగాయలు, తర్వాత వచ్చేసి రొట్టెకి సంబంధించినటువంటి గోధుమలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి అనేటువంటిది మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇది మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. దీని గురించి ఏంటనే తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, వ్యక్తిగత స్వచ్ఛత, పరిశుభ్రత. శారీరక పరిశుభ్రత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్కరికి వచ్చేసి చాలామంది దాన్ని పాటించరు. స్నానం చేయాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, వీలుంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేయాలి. శరీర అవయవాలను ఎందుకు శుభ్రపరచుకోవాలో రాయండి. ఇక్కడ వచ్చే చర్మము, ప్రతిరోజు స్నానం చేయడం వలన మన చర్మం అనేటువంటిది ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎటువంటి కురుపులు కావచ్చు లేదా పుండ్లు కావచ్చు రాకుండా మనల్ని కాపాడుతుంది అనమాట. అంటే శరీరంలో మట్టి కానీ చేరిపోతే ఏమవుతుంది, మట్టి అనేటువంటిది తినేస్తుంది, శరీరాన్ని, చర్మాన్ని తినేస్తుంది. కాబట్టి మనము ప్రతిరోజు స్నానం చేయాలి. చెవిలో బాగా ఏ విధంగా శుభ్రపరచుకోవాలి ఇవన్నీ మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ముక్కు భాగము, తర్వాత పళ్ళు, తర్వాత వచ్చేసి చేతులు, తర్వాత వచ్చేసి వెంట్రుకలు, తర్వాత వచ్చేసి కండ్లు, తర్వాత విశ్రాంతి మరియు నిద్ర అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. విశ్రాంతి మరియు నిద్ర గురించి మనం తెలుసుకుందాము. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు శరీరంలోని శక్తి క్షీణిస్తుంది. మనము ఉదయం నుంచి బడికి వెళ్తాము, బడికి వెళ్ళి నోట్స్ రాస్తాము, నోట్స్ రాసి తర్వాత ఆడుకుంటాము, ఆడుకున్న తర్వాత పరిగెత్తాము, ఇలాగా అనేక రకాలైనటువంటి విధమైనటువంటి పనులు అనేటువంటిది మనం ఉదయం నుంచి చేసి ఉంటాము సాయంత్రం వరకు. దాన్ని పూరించుకొని మళ్ళీ తాజాగా శక్తిని పొందడానికి విశ్రాంతి అనేటువంటి అవసరము. నిద్రపోవాలన్నమాట. ప్రతి ఒక్కరు నిద్రపోవాలి. నిద్రపోకపోతే ఏమవుతుంది, మన శరీరం వచ్చేసి క్షీణిస్తుంది అనమాట. విశ్రాంతి శరీరం యొక్క ప్రాథమిక అవసరము. విశ్రాంతి అనేటువంటిది మొట్టమొదటి అవసరం అనమాట. ఈ విశ్రాంతి నిద్ర వలన లభిస్తుంది, నిద్రపోతేనే మనకు లభిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఏం చెప్తారు డాక్టర్లు, మనకు వచ్చేసి విశ్రాంతి అవసరము, నిద్రపోనివ్వండి, కాసేపు అలసట తీర్చుకోనివ్వండి అని చెప్తాం అనమాట. అలసట దూరం అవుతుంది అంటే మనం అలసిపోయి ఉంటాం కదా, ఉదయం నుంచి పని చేసి అలసిపోయి ఉంటాం కదా, అదేమవుతుంది, దూరం అవుతుంది.
ఉంటుంది, ఉత్సాహంగా అనిపిస్తుంది. పనులు చేయుటకు కొత్త శక్తి అనేటువంటిది మనకు లభిస్తుంది అనమాట ఉదయం లేచేసరికి. శరీరానికి నిద్ర చాలా అవసరమైనప్పటికీ దాని విషయంలో కొన్ని అంశాలను తప్పకుండా పాటించాలి. పగలు నిద్రపోతే శరీరం అనేటువంటిది ఏమవుతుంది, బరువు అనేటువంటి పెరిగిపోతుంది, బాగా లావైపోతాం అనమాట. కాబట్టి పగలు నిద్రించకూడదు. అలాగే రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రపోకూడదు. వీటిల్ని మనము నిద్రలలో మనము పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. అది కాకుండా మనకు మంచి అలవాట్లు అనేటువంటిది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఈ కాలంలో ఉన్నది. ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి ముఖానికి పట్టీని ఉపయోగించాలి. ఇప్పుడు మనకు ఎవరికైనా జలుబు చేసింది, జలుబు చేస్తే చాలామంది పిల్లలు వచ్చేసి ఆ పైనే తుమ్మేస్తూ ఉంటారనమాట. అవి స్ప్రెడ్ అయిపోయి ఇతరులకు వ్యాపిస్తుంది. కాబట్టి మనం వచ్చేసి మాస్క్ అనేటువంటిది ధరించాలి. మాస్కును ముఖ పట్టీని ఉపయోగించండి. చలి, దగ్గు జలుబుగా ఉన్నట్లయితే. అది కాకుండా వచ్చేసి దుమ్ము ధూళి మనకు ముక్కులో నుంచి పోకుండా మనకు వచ్చేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికోసంగా దీన్ని మాస్క్ను ఉపయోగించవచ్చు. సో అదేవిధంగా పైన తుమ్మకూడదు అనమాట. తర్వాత వచ్చేసి మూసి ఉంచినటువంటి ఆహార పదార్థాలని తినరాదు. ఎందుకంటే దోమలు, ఈగలు అన్నీ వాళ్ళు ఉంటాయి. ఈగలు వచ్చేసి మన చెత్త కుప్పల్లో వాలి మరలా వచ్చేసి మన ఆహార పదార్థాల పైన వాలినప్పుడు మనకు అనారోగ్యం అనేటువంటిది అనారోగ్య పాలవుతాం అనమాట. కాబట్టి వీటిలన్నింటినీ జాగ్రత్తగా ప్రతి ఒక్క పిల్లలు మనము గమనించాల్సినటువంటి ఒక విషయము. తర్వాత నీటిని సరైన విధంగా ఉపయోగించాలి. నీటిని వచ్చేసి కొళాయిని తిప్పేసి మొత్తం నీటిని అంతా పారేసేటట్టు చేయకూడదు అనమాట. నీళ్ళని ఎక్కువ పొదుపు అనేటువంటిది చేయాలి. చెత్తను తగిన రీతిలో వేరు చేయాలి. ఇక్కడ చూడండి, తడి చెత్త అంటే మనం వచ్చేసి కొన్ని టీలు, తర్వాత వచ్చేసి టీ పొడులు, తర్వాత కాఫీ పొడులు, తర్వాత వచ్చేసి నీళ్ళల్లో తడిపేసినటువంటి కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి తడి చెత్త కింద తీసుకోవాలి. పొడి చెత్త అంటే మనం వచ్చేసి బాటిల్స్, ఇంకేమైనా చెత్తని ఉన్నట్లయితే వాటిని వచ్చేసి పొడి చెత్తలోకి వేరు చేసి ఉంచాలన్నమాట. నా మంచి అలవాట్లు ఏవి, వాటి జాబితా తయారు చేయండి. మనకు మంచి అలవాట్లు అనేటువంటిది ప్రతి ఒక్కరూ మనము ఏంటనేది మనము చూద్దాము. ఏంటి, మనం వచ్చేసి తుమ్మకూడదు. తుమ్మినప్పుడు మనకు వచ్చేసి మాస్క్ అనేటువంటి ధరించాలి స్కూళ్ళకి వెళ్ళినప్పుడు. తర్వాత వచ్చేసి ఇంకొంతమంది ఏం చేస్తారంటే బట్టలు వచ్చేసి మురికి బట్టల్ని అదే యూనిఫామ్ని వేసుకొని వెళ్తారు. ఆ యూనిఫాము మొదటి రోజు వాడినటువంటి యూనిఫాము మొదటి రోజు వచ్చేసి పరిగెత్తుంటారు, ఆడుకొని ఉంటారు. వాటిలో చెమట అనేటువంటిది ఉత్పత్తి అయ్యి మనకు వచ్చేసి బ్యాక్టీరియాలు వెలువడతాయి అనమాట. అందువల్ల ఆ యొక్క చెత్తను వచ్చేసి ఆ యొక్క బట్టల్ని వేసుకొని పోవడం వల్ల మరలా మనకు వచ్చేసి చర్మ వ్యాధులు వస్తాయి. తర్వాత వచ్చేసి అది కాకుండా ఆ యొక్క స్మెల్ అనేటువంటిది, వాసన అనేటువంటిది భరించలేరు. పక్కన ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అనమాట. కాబట్టి ఇవన్నీ గమనించి మనం వచ్చేసి ఎప్పటి బట్టలు మరుసటి రోజు మొదటి రోజు ఉపయోగించాల్సినటువంటి బట్టల్ని మొదటి రోజే ఉపయోగించేసి తర్వాత మరుసటి రోజు పొడి బట్టల్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి తల దువ్వుకొని వెళ్ళాలి. బడికి వెళ్ళేటప్పుడు తల దువ్వుకొని వెళ్ళాలి, నూనె పెట్టుకొని వెళ్ళాలి. తర్వాత వచ్చేసి చక్కగా స్నానం చేయాలి. తర్వాత వచ్చేసి మనము నీట్గా పళ్ళు తోముకొని బడికి వెళ్ళాలి. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆహార పదార్థాలను కింద పారవేయకుండా పెట్టినటువంటి ఆహారాన్ని తినాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మ కష్టపడి చేసినటువంటి ఆహార పదార్థాలను తీసుకెళ్ళి చెత్త కుప్పలో పారేయకుండా వాటిని ఏం చేసినా సరే, అంటే మిమ్మల్ని అడిగే పిల్లలకి ఏం కావాలో అడిగి ఆ యొక్క ఆహార పదార్థాలని తయారు చేయండి. తయారు చేసి వాళ్ళకి వచ్చేసి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క బాక్సులు అనేటువంటిది బాక్సులు మొత్తము ఖాళీ చేసి తీసుకొని వచ్చి ఇస్తారు. అంటే ఖాళీ చేయడం అంటే చెత్త కుప్పలో వేయరు, తినేసి తీసుకొని వస్తారు. కాబట్టి పిల్లలకి ఏమి అవసరమో దాని ప్రకారంగా మనం వచ్చేసి వంటకాన్ని చేసి పెట్టినట్లయితే దాన్ని సరిగ్గా తిని మనం ఇంటికి రాగలుగుతారు. ఈ విధంగా తర్వాత గోర్లని కత్తిరించుకోవాలి. వారం వచ్చేసి వారంలో ఒకరోజు గోర్లు, కాళ్ళకి గోర్లు, చేతులకి గోర్లని కత్తిరించుకోవాలి. ఈ విధంగా మనం వచ్చేసి వ్యక్తిగత శుభ్రత అనేటువంటిది పాటించాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించడం వల్ల ఏమవుతుంది, మనకు కావలసినటువంటి ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది. అది కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం వచ్చేసి జాగ్రత్త పడవచ్చు. సరే, అది కాకుండా మనము ప్రథమ చికిత్స అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము బడికి వెళ్తున్నాము. బడికి వెళ్ళినప్పుడు ఆటలాడినప్పుడు లేదా తోసుకున్నప్పుడు లేకపోతే గాయం అనేటువంటిది అవుతుంది. తోసుకోవడము, ఒకరి మీద ఒకరు పడిపోవడము అలాంటివి చేయకూడదు. కానీ మనము ఆటలాడేటప్పుడు మనము తప్పదనమాట. కొన్ని సందర్భాల్లో అలాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. లేదా పెన్సిళ్ళు చెక్కేటప్పుడు
పెన్సిల్ వచ్చేసి మిషన్తోనే చెక్కాలి, అంటే షార్ప్నర్తోనే చెక్కండి. చేతుల్లో బ్లేడ్ పెట్టుకొని చెక్కినట్లయితే చేతులు వచ్చేసి గాయమయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా అనుకోనేటువంటి పరిస్థితుల్లో గాయమైనప్పుడు ఇతర పనులు చేస్తున్నప్పుడు కాలడము, తర్వాత వచ్చేసి కోసుకుపోవడము, గీరుకుపోవడము, ఇలాంటి గాయాలైనప్పుడు లేక అనుకోకుండా ప్రమాదం జరిగినదనుకోండి, దాన్ని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య సహాయం అందే వరకు వెంటనే చేయబడేటువంటి తాత్కాలిక చికిత్సను ఏమంటారు అంటే ప్రథమ చికిత్స అని అంటారు. కాబట్టి వెంటనే స్కూళ్ళల్లో వచ్చేసి ఎలాగైనా సరే ప్రథమ చికిత్స బాక్సులు అనేటువంటిది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేటువంటిది ప్రతి ఒక్క స్కూళ్ళల్లోనూ ఉండాలి. సో ఉన్నందువల్ల దానివల్ల పిల్లలకు వచ్చేసి మొట్టమొదట వైద్యాన్ని స్కూల్లోనే అందించడం వల్ల ఆ తర్వాత వచ్చేసి ఇంటికి పంపించి వాళ్ళు వైద్యుల సహాయంతో వాళ్ళు ఏం కావాలో వాళ్ళు చూసుకుంటారు, పేరెంట్స్ చూసుకుంటారు. ఆటలాడేటప్పుడు ముళ్ళు గుచ్చుకోవడము, లేదా మనం వచ్చేసి ఏదో ఒక శీల గుచ్చుకోవడం, ఏదో ఒకటి జరుగుతుంది. మనం జరిగినప్పుడు అది రక్తం వస్తుంది. తర్వాత ప్రథమ చికిత్స దీన్ని వచ్చేసి ప్రథమ చికిత్స అంటారు. తర్వాత వచ్చేసి మూగ దెబ్బ, ఇలాగొచ్చేసి రకరకాలైనటువంటి బెణకడము, తర్వాత వచ్చేసి ఇలాంటివి ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. పై చిత్రాలను పరిశీలించి ఆయా చిత్రాల సందర్భంలో నీవు ఏ ప్రథమ చికిత్స చేస్తావో తరగతిలో రాయి. సో వీటిని మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.